డ్రగ్స్ గంజాయి కేసుల్లోనూ ఎక్కువ మంది జైలుకు. ఆ తర్వాతి స్థానాల్లో ఫోక్సో సైబర్ నేరగాళ్లు. 2025లో 42,566 మంది కటకటాల్లోకి వెళ్ళట. అంటే మొత్తానికి రోజు రోజుకు పెరుగుతా ఉన్నారంట. ఇక జైలు సరిపెట్టట్టు లేవు. ఇక డ్రగ్స్ గంజాయి కేసుల్లో ఎక్కువ మంది జైలుకు పోయిందంటే రేపు ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. భయం అవుతా ఉన్నది. గంజాయి డ్రగ్స్ గంజాకి మైనర్ పిల్లలు కూడా చాలామంది 13, 14 సంవత్సరాల పిల్లలు కూడా అలవాటు అయిపోయారు. ఇప్పుడు మందు అయినా దొరుకుతుందో లేదో కానీ ఇది ఉంటుంది కదా వైన్ షాపులలో దొరికేటువంటి మందు, ఇప్పుడు గ్రామాలలో ఉన్నటువంటి బెల్ట్ షాపులో మందు దొరుకుతుందో లేదో కానీ ప్రతి గ్రామంలో గాంజా దొరుకుతుందబ్బా. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఈ మాదక డ్రగ్స్ కానీ ఈ గాంజా కానీ విపరీతంగా దొరుకుతుంది ఊళ్ళల్లో. చాలామంది నేను కూడా చూసిన గ్రామాలలో, చాలా గ్రామాలలో పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. మత్తులో మునిగిపోతా ఉన్నారు. ఆ మత్తులో ఉండి వాడికి అక్క తెలుతలేదు, చెల్లె తెలుతలేదు, బంధువులు తెలుస్తారు, ఎవరు కూడా తెలుస్తారు. విచక్షణ రహితంగా ఒక పక్కన లైంగిక వేధింపులు, మరొక పక్కన మర్డర్లు, మానభంగాలు మొత్తం అంతా కూడా ఇట్లా తయారైపోతా ఉంది. దీన్ని కనుక మనం కట్టడి చేయకపోయినట్టయితుంటే రానున్నటువంటి భవిష్యత్తు మాత్రం చాలా ప్రశ్నార్థకంగా మారిపోతా ఉన్నది. ఎందుకంటే చీప్గా చిల్లరగానే దొరుకుతూ ఉన్నాయి. కొంత లక్షణాల్లో పెట్టేటువంటి మాదక ద్రవ్యాలు కూడా డ్రగ్స్ ఉంటాయి, కానీ తొందరలో మత్తు వచ్చేటువంటి వాటి కూడా ఉన్నాయి. ఇంకా అవి చాక్లెట్ల రూపంలో కూడా వస్తున్నాయి, కిరాణా షాపులలో కూడా దొరుకుతున్నాయి. అంటే మనం చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. సో చాలామంది కూడా డ్రగ్స్ గంజాయి కేసుల్లోనే ఎక్కువ మంది జరిగిపోతూ ఉన్నారట. ఆ తర్వాతి స్థానంలో ఫోక్సో కేసు, సైబర్ నేరగాలు. ఫోక్సో కేసు మనకు తెలుసు కదా. ఇక 2024తో పోలిస్తే 11.8% పెరుగుదల. వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలైనట్టు కదా. 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. డ్రగ్స్ గంజాయి సైబర్ నేరాలతో జైళ్లు నిండిపోతున్నాయి. కొత్తగా ఫోక్సో కేసుల్లో జైలుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. చిన్నపిల్లల మానభంగాలు ఇవన్నీ ఉంటాయి కదా ఫోక్సో కేసులు. అంటే ఎంత క్రిమినల్గా మైండ్ ఆలోచిస్తుందో మనకు అర్థం చేసుకోవచ్చు. వాడు క్రిమినల్గా మైండ్ ఆలోచిస్తుందంటేనే వాడు ఏదో రకమైనటువంటి మత్తులో ఉండి ఆలోచించేటువంటి విధానం అది. మామూలుగా ఉన్నప్పుడు వాడికి ఏం ఆలోచన రాదు మనకి, కానీ వాడు తాగినప్పుడు, వాడు డ్రగ్స్ తీసుకున్నప్పుడు, గంజాయి సేవించినప్పుడు వాడికి దుర్బుద్ధి పుడుతూ ఉంటాయి. దానివల్ల వాడు ఏమైనా చేయగలుగుతాడు, ఎందుకంటే వాడు సోయి ఉండదు కదా. ఫోక్సో కేసుల్లో జైలుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నదట. చెంచల్గూడ, చెర్లపల్లి సెంట్రల్ జైలు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లకు 2024లో మొత్తం 38,079 ఖైదులు రాగా 2025లో ఈ సంఖ్య 42,566కు చేరిందట. ఎదుడు ఎంతమంది పెరిగింది? దర్దాపుగా ఒక 4 నుంచి 5,000 మంది పెరిగింది. 2024కు 25 కనుక చూసుకుంటే, అంటే అడ్మిషన్ల సంఖ్య 11.8% పెరిగిందట. వాళ్ళ అడ్మిషన్లు మన స్కూల్లో కనుక అడ్మిషన్లు తీసుకుంటాం కదా, ఈ సంవత్సరం 100 మంది చేరితే వచ్చే సంవత్సరం 120 మంది చేరినట్టు, దాని తర్వాత ఇంకొక 150 మంది చేరినట్టుగా ఒక సంవత్సర కాలంలోనే 5,000 మంది పెరిగిండ్రు. 11.8% పెరిగిందట. వీరిలో 2,880 మంది అంటే 6.76% మహిళలు ఉన్నారట. అంటే పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఇలా 11.8% అంటే సరే 12% వేసుకున్నా కానీ 12%లో 6.76% అంటే 7% ఉన్నారు వాళ్ళే. ఆడళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు. ఇలా మనం చూస్తూ ఉన్నాం కదా, భర్తను చంపిన ప్రియుడు మోజులో పడి భర్తను లేపేసిన భార్య, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇటువంటివి కూడా వాళ్ళు ఎంతమంది ఉన్నారట అంటే 6.76% మంది ఉన్నారట మహిళలే. ఈ మేరకు జైళ్ల శాఖకు సంబంధించిన 2025 వార్షిక నివేదికను ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా సోమవారం విడుదల చేసిండ్రు. చెంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ సీకాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీలు మురళీబాబు, రాజేష్, డీజీలు శ్రీనివాస్, సంపత్తో కలిసి ఆమె మాట్లాడినట. దేశంలోని జైళ్ల శాఖలో సంస్కరణలతో మంచి ఫలితాలు వచ్చాయని, మళ్ళీ జైలుకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని తెలిపారు. జైలుకు వచ్చే విఐపీలు కూడా జైలు మాన్యువల్ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కేసుల్లోనే ఎక్కువ మంది ఉంటారన్నమాట. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలను, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులను సర్కార్ సీరియస్గా తీసుకుంటున్నది. ఈ క్రమంలో ఆయా కేసుల విచారణను పోలీసులు స్పీడప్ చేస్తూ నిందితులను చట్టం ముందు నిలబెడుతుండటంతో ఆయా విభాగాల్లోని జైళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్ 31 వరకు డ్రగ్స్, గంజాయి కేసుల్లో 7,040 మందికి జైలుకు రాగా వీరిలో 308 మంది మహిళలు ఉన్నారట. ఏంది ఇది ఘోరం.
చిన్నారులపై లైంగిక వేధింపులు దాడులు ఫోక్సో కేసుల్లో 4176 మంది జైలుకు రాగా వీరిలో 109 మంది మహిళలు ఉన్నారట. ఇక సైబర్ నేరాల్లో 1784 మంది జైలుకు రాగా 109 మంది మహిళలు ఉన్నారు. కాగా సైబర్ నేరాల్లో పట్టబారి వారి సంఖ్య ఏకంగా 135.60% పెరిగిందట. మరోవైపు 2025లో జైళ్లకు వచ్చిన వారిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ అంటే విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలే కావడం గమనార్హం. 301 మందికి ఫేరోల్, 6,573 మందికి న్యాయ సహాయం అట. జైలులో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలో మార్పు తేవడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు చూపేలా అధునాతన సంస్కరణలు తీసుకొచ్చామని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో పరిమితికి లోపడి ఖైదీల సంఖ్య ఉందన్నారు. మొదటిసారి నేరం చేసి జైలుకు వచ్చిన వారు 40,090 మంది కాగా మళ్ళీ నేరాలు చేసిన వారు 2,496 మంది జైల్లో అడ్మిట్ అయినట్టు తెలిపారు. వరంగల్ జైలులో మాత్రమే ఓవర్ క్రౌడ్ ఉందని పేర్కొన్నారు. అక్కడ బాగున్నదట, వరంగల్ జైలుకు డిమాండ్ బాగున్నదన్నట్టు. వీలైనంత త్వరలోనే ఓవర్ క్రౌడ్ను తగ్గించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. లీగల్ ఎయిడ్ సర్వీస్ ద్వారా 6,573 మందికి న్యాయ సహాయం అందించామని తెలిపారు. ఇందులో 3,634 మంది జైలు నుంచి విడుదలయ్యారని పేర్కొన్నారు. 301 మంది పేరోలు ఇచ్చామని చెప్పారు. జైలును పూర్తిగా సీసీ కెమెరాలు నిఘాలో తెచ్చామని చెప్పింది. ఇక ఖైదీల ఆరోగ్యం పైన కూడా ఎక్కువగా నిఘా పెంచుతామన్నట్టు హెల్త్ రికార్డు కూడా చెప్తా ఉన్నది. 15,788 మంది ఖైదీలకు 1.64 కోట్ల దినసరి కూలి అట. ఇక చూడు, ఖైదీల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నామని అధికారులు తెలిపారు. పెట్రోల్ బంకులు సహా జైలు ఉత్పత్తులు కేవలం ఖైదీల్లో మార్పు ఉపాధి అవకాశాల కోసమేనని తెలిపారు. ఇందులో భాగంగా అన్ని జైళ్లలో 28 రకాల పనులకు సంబంధించి 4,615 మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. జైలు ఉత్పత్తులకు సంబంధించి 15,788 మంది ఖైదీలకు 1.64 కోట్లు చెల్లించామని డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలతో పాటు విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 32 పెట్రోల్ బంకులు నిర్వహిస్తుండగా అందులో పనిచేస్తున్న 212 మంది ఖైదీలకు 3.79 కోట్ల జీతాలు కూడా చెల్లించడమని చెప్తా ఉన్నారు. అంటే ఖైదీలు అంటే కేవలం ఆడిపోయి తినుకూసుడే కాదు, పని కూడా ఒప్పచెప్తారు వాళ్ళు. పని ఒప్పచెప్పి పని మీ పైసలు శ్రమతోప్పుడు ఏమి ఉండదు. మీకు ఏమైనా మీకు జీతం కూడా ఇస్తారన్నట్టల్లా. మీకు సమయానికి బువ్వ వస్తుంది, దాని తర్వాత జీతం కూడా వస్తుంది అన్నట్టు లెక్క. 33 జిల్లాలో 32 జిల్లాల్లో పోలీసు పెట్రోల్ బంకులు ఉన్నాయి. పెట్రోల్ బంకులలో ఆ జైళ్ళల్లో ఉన్నటువంటి ఖైదీలే వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక పక్కన క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గాంజాతోటి నేరాల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉన్నది. చిన్నారుల పైన అభంశుభం తెలియనటువంటి చిన్నారుల పైన కూడా లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కట్టడి చేయాలని చట్టాలలో కూడా మార్పులు రావాల్సినటువంటి కఠిన చట్టాలు కూడా రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.